ఎల్లుండి నుండి భూభారతి చట్టం అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. దశల వారీగా అమలు చేయనున్న ప్రభుత్వం 6 మాడ్యూల్స్తో సులభంగా ఉండేలా కొత్త వెబ్సైట్, చాట్బాట్తో ప్రత్యేక యాప్ ఏర్పాటుకు కసరత్తు. కొత్త భూభారతి చట్టం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14 నుంచి అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ భూభారతి యాక్ట్ 2025 ఆవిష్కరణకు డేట్ ఫిక్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భూభారతి చట్టం ప్రొవిజన్స్తో కొత్త పోర్టల్ను ప్రారంభించనున్నారు. శిల్పకళా వేదిక ఈ కార్యక్రమానికి వేదిక అవుతుండగా, ఈ ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్లను సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ గారు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొత్త భూభారతి చట్టం ఒకేసారి అమల్లోకి రావడం లేదు. ఫేజుల వారీగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. మొదటి ఫేజ్ను ప్రారంభించేందుకు అటు రెవెన్యూ, ఇటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ధరణిలో 33కు పైగా మాడ్యూల్స్ ఉండగా, భూభారతిలో కేవలం 6 మాడ్యూల్స్తో సమస్యలను సులభంగా పరిష్కరించేలా కొత్త వెబ్సైట్ అయితే రూపొందింది. దీంతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండానే అప్లికేషన్లు పెట్టుకునే అవకాశం లభించనుంది. ధరణి పోర్టల్ స్లోగా ఉండడంతో పాటు యూజర్ ఫ్రెండ్లీగా లేదు. దీంతో యూజర్ ఫ్రెండ్లీ భూభారతిని తీసుకురావడమే కాకుండా వెబ్ పోర్టల్ స్పీడును పెంచారు. ఇక అప్పీళ్ల వ్యవస్థ కూడా అందుబాటులోకి రానుంది. భూభారతి చట్టంలో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో అప్పీల్ వ్యవస్థ ఉంది. ధరణిలో ఏం రిజెక్ట్ చేసినా కోర్టులపై ఆధారపడాల్సి వచ్చేది. భూభారతిలో జిల్లా స్థాయిలోనే అప్పీల్ వ్యవస్థను పెట్టారు. దీంతో రైతులకు న్యాయం, సమయం, ఖర్చు ఆదా కానుంది. గత ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ కౌన్సిల్లో భారతి బిల్లుకు ఆమోదం లభించింది. గవర్నర్ జనవరి 3వ తేదీన ఆమోదించగా, జనవరి 20వ తేదీన ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భూభారతి పోర్టల్, భూధార్ విధానం, కొత్త పహానీ వ్యవస్థతో రైతుల సమస్యలు పరిష్కారమై పారదర్శకంగా భూ రికార్డులు అందుబాటులోకి రానున్నాయి. డౌట్స్ క్లియర్ చేసుకునేందుకు చాట్బాట్, భూభారతి పోర్టల్లో ఒక చాట్బాట్ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో పాటు ఒక ప్రత్యేక యాప్ను కూడా తీసుకురావాలని, ఇందులో M-వ్యాలెట్ మాదిరి ప్రతి రైతు వారికి సంబంధించిన వివరాలను టెంపరరీ భూధార్ నెంబర్తో కలిగి ఉండేలా తీసుకువస్తున్నారు. ఇక చాట్బాట్లో భూభారతి పోర్టల్లో ఏదైనా డౌట్ క్లియర్ చేసుకోవాలన్నా చాట్బాట్ ఉపయోగపడుతుంది. ఏ సమస్యకు ఏ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ డాక్యుమెంట్లు అవసరమో కూడా చెప్పనుంది. చాట్బాట్ భూభారతి చట్టం ప్రయోజనాలకు, హక్కులను సరళంగా వివరిస్తూ రైతులను చైతన్యపరచనుంది. చాట్బాట్తో రైతులతో పాటు ప్రభుత్వానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందనున్నాయి. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో సమాచారం కోసం వచ్చే రైతులు రద్దీ తగ్గుతుందని, అధికారులు వర్క్లోడ్ తగ్గి వేగంగా సమస్యల పరిష్కారం అవుతాయని, పైగా పోర్టల్లో సాంకేతిక సమస్యలను కూడా చాట్బాట్ గుర్తించి అధికారులకు ముందుగానే నివేదించే వ్యవస్థను మెరుగుపరుస్తుందని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుండగా, ఎల్లుండి నుంచి భూభారతి చట్టం అమలులోకి రానుంది. అది కూడా దశల వారీగా అమలు చేయనున్న ప్రభుత్వం 6 మాడ్యూల్స్తో సులభంగా ఉండేలా కొత్త వెబ్సైట్, చాట్బాట్తో పాటు ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా తీసుకువస్తున్న తెలంగాణ ప్రభుత్వం.